ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి అంబటి రాంబాబుకు న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది. గత కొంతకాలంగా వరుస కేసులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న అంబటికి కోర్టు తీర్పు కొత్త ఊపిరి పోసింది. 2023లో సంక్రాంతి సంబరాల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా లక్కీ డ్రా నిర్వహించారనేది ప్రధాన ఆరోపణ. దీనిపై అప్పట్లో పెద్ద ఎత్తున దుమారం రేగింది. అంబటిని కస్టడీలోకి తీసుకొని విచారించాలని పోలీసులు వేసిన పిటిషన్ను కోర్టు డిస్మిస్ చేసింది. పోలీసుల వాదనలో బలం లేదని భావించిన ధర్మాసనం కస్టడీకి నో చెప్పడమే కాకుండా ఆయనపై నమోదైన అన్ని కేసుల్లోనూ బెయిల్ మంజూరు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇది కక్ష సాధింపు చర్యలకు దక్కిన చెంపపెట్టు అని వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటుంటే, చట్టం తన పని తాను చేసుకుపోతుందని, బెయిల్ అంటే క్లీన్ చిట్ కాదని ప్రత్యర్థి వర్గాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అంబటికి బెయిల్ రావడంతో సత్తెనపల్లి సహా ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలు టపాసులు పేల్చి సంబరాలు జరుపుకుంటున్నారు. పార్టీ సీనియర్ నేతపై అక్రమ కేసులు పెట్టారని వారు మండిపడుతున్నారు. లక్కీ డ్రా ముసుగులో అక్రమాలు జరిగాయని, విచారణలో నిజాలు బయటకు వస్తాయని కూటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కోర్టు ఇచ్చిన ఈ ఊరటతో అంబటి రాంబాబు మళ్లీ తన మార్క్ రాజకీయ విమర్శలతో విరుచుకుపడే అవకాశం కనిపిస్తోంది. మరి ఈ బెయిల్ వ్యవహారంపై అధికార పక్షం ఎలా స్పందిస్తుంది? దర్యాప్తు సంస్థల తదుపరి అడుగు ఏంటి అనేది ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో $1 మిలియన్ ప్రశ్న.